సాక్ష్యం ఇవ్వగలుగుతారా? కుటుంబంలోనూ మరి ఇతరులతోనూ సమాధానం కలిగి ఉన్నానని సాక్ష్యం ఇవ్వగలుగుతారా? మీరు బాప్తిస్మం పొందిన తర్వాత మరి ప్రభు కొరకు నేను నిలబడతానని ఎటువంటి ఎదుర్పులైనను శ్రమలైనను లేకపోతే శోధన వచ్చినప్పుడు కూడా వాక్యం ద్వారా వాటన్నింటిని ఎదుర్కొనేందుకు నేను ప్రయత్నిస్తానని మీరు చెప్పగలుగుతారా? నువ్వు బాప్తిసం తీసుకురావాలండి. ఎవరైనా మిమ్మల్ని బలవంతం చేశారా? లేదు. ఇచ్చినటువంటి సాక్ష్యం బట్టి ప్రభు వందనాలు. ప్రభు మిమ్మల్ని ప్రేమించున్నారు. రెండవగా మరి నూతన స్వభావంతో యాత్రలో ముందుకు వెళ్ళినట్లుగా సహాయం చేయమని మీ చిత్తానుసారంగా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తిసం ఇచ్చుచున్నాం మా తండ్రి. ఐక్యపరచబడుతూ బాప్తిస్మ సాక్ష్యం ఇవ్వనయ్యుడుగా మీ యొక్క కృప తనతో ఉంచుము. శత్రువుని జయించగలిగిన సామర్థ్యాన్ని తనకు దయచేయమని మీ యొక్క ఆజ్ఞ ప్రకారం తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తిస్మ ఇస్తున్నాం మా తండ్రి. ఇంకా సాల్మాన్ బట్టి వందనములు చెల్లిస్తూ వచ్చున్నాం. మరణ భూస్థాపన పునరుద్ధారములో ఐక్యపరచబడుతూ బాప్తిస్మ సాక్ష్యం ఇస్తూ ఉండగా మీ యొక్క కృపలో తన భద్రపరచుము. శత్రువును జయించగలిగిన సామర్థ్యాన్ని తనకు దయచేయమని మీ యొక్క చిత్తానుసారముగా ఆజ్ఞానుసారముగా తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తిస్మ ఇస్తున్నాం మా తండ్రి. మా ప్రియుడు దేవకుమారుని బట్టి వందనములు. శత్రువుని జయించాడు. ఈ భూలోకము శాశ్వతం కాదని నమ్మాడు. పరలోకానికి వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. అక్కడికి వెళ్ళాలంటే మారు మనసు పొందాలి, బాప్తిసం పొందుకోవాలి. అప్పుడే పరలోకానికి వెళతామనే నిరీక్షణ తనకి ఇచ్చినందుకు వందనములు. ఈనాడు సంఘం ఎదుట బాప్తిస్మ సాక్ష్యము ఇవ్వనయ్యున్నాడు. ధైర్యము దయచేయము, మీ శక్తితో నింపుము. అందుకని సాతాను శక్తులను మీ నామంలో బంధిస్తూ కుమారుని మీకు అప్పగిస్తూ ఉన్నాం. మీ చిత్తానుసారంగా ప్రభువా మరణ భూస్థాపన పునరుద్ధారములో ఐక్యపరచబడుతూ ప్రభువా తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధ ఆత్మ యొక్క నామములో బాప్తిస్మ ఇస్తున్నాం మా తండ్రి.
తండ్రి, మా ప్రియుడు ప్రసాదరావు గారిని బట్టి వందనములు. ప్రభా, ఎన్నో శోధనను బాధలను ఎదుర్కొని చివరకు ఇది అశాశ్వతమైందని నమ్మి పరలోకానికి వెళ్ళేదాని కొరకు మారి మనసు పొంది మీ యొక్క చిత్తానుసారంగా బాప్తీసానికి సిద్ధపడి ఈ దినం సాక్ష్యం ఇస్తూ ఉంటున్నారు. మీ యొక్క మరణ భూస్థాపన పునరుద్ధానంలో ఐక్యపరచబడిన ఉంటా ఉన్నారు. ప్రభా, మీ కృపలో జ్ఞాపకం చేసుకునండి. శత్రువులు జయించి జయశాలిగా యాత్రలో ముందుకు వెళ్ళినట్లు సహాయం చేయమని మీ ఆజ్ఞానుసారముగా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తిస్మం నా యేసు ప్రభువేలా బలము ప్రాణము, నా యేసు ప్రభువేలా బలము ప్రాణము, నా యేసు ప్రభువేలా ప్రాణము. ప్రియ సహోదరి మరియమ్మను బట్టి వందనములు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రభువా, మారు మనసు పొంది బాప్తీస సాక్ష్యము ఏమనయ్యుంటూ ఉండగా ప్రభువా, శత్రువుని జయించే సామర్థ్యాన్ని తనకు దయచేయము. నీ మరణ భూస్థాపన పునరుద్ధానములు ఐక్యపరచబడుతూ నీ ఆజ్ఞను పాటిస్తూ తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తీసం ఇస్తున్నాం మా తండ్రి. ఇంకా నేను పరపుగా చూడను కాను, ఇంకా నేను పరపుగా చూడను కాను, ఇంకా నేను నాను మన మధురముగా మాట్లాడు, నాను మన మధురముగా ప్రియ బిడ్డ ఎల్సమను బట్టి వందనములు. మారు మనసు పొందింది, బాప్తీస సాక్ష్యానికి సిద్ధపడింది, యాత్రలో శోధనలు ఎదుర్కొనడానికి సిద్ధపడింది, బాప్తీసం తీసుకుని ప్రభు మీ దగ్గరకు రావడానికి ఎంతగానో దృఢ నిశ్చయం చేసుకుంది. ప్రభు ఈ దినం సాక్ష్యం ఇస్తూ ఉంటుంది. మీ యొక్క మరణ భూస్థాపన పునరుద్ధానంలో ఐక్యపరచబడతా ఉంది. మీ ఇచ్చిన ఆజ్ఞను ఆధారం చేసుకొని తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిసం ఇస్తున్నాం మా తండ్రి. సౌందర్యమయమగు పరమాత్మను, సౌందర్యమయమగు పరమాత్మను సాక్షి కోరేను, సాక్షి పారేను, పుత్రను సాక్షి కోరేను. వసంతను బట్టి వందనములు. మిమ్మల్ని ఎరిగింది ప్రభు ఈ లోకం అశాశ్వతమైందని నమ్మింది, పరలోకానికి వెళ్ళడానికి దృఢ నిశ్చయం చేసుకుంది, మారు మనసు పొంది ప్రభు ఈ దినం బాప్తీస సాక్ష్యం ఇస్తూ ఉంటుంది. వీడిని దీవించుము, శత్రువు జయించగలిగిన సామర్థ్యం దయచేయము. మీ మరణ భూస్థాపన పునరుద్ధానంలో ఐక్యపరచబడుతూ మీ ఆజ్ఞను పాటిస్తూ తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిసం ఇస్తున్నాం మా తండ్రి. ఆనందమే పరమానందమే, అలెక్సను బట్టి వందనములు. మిమ్మల్ని ఎరిగిన బిడ్డ చిన్ననాటి నుండి వాక్యంలో ఎరుగుతూ ఉంది. యుక్త వయస్సు వచ్చినప్పుడు ప్రభువా మారు మనసు పొంది బాప్తీస సాక్ష్యము మీరు కోరినటువంటి అంతస్తులో ప్రభువా సిద్ధపడి తీసుకుంటూ ఉంది. బిడ్డ యొక్క విశ్వాసాన్ని దృఢపరచుము. ప్రభువా శత్రువులు జయించగలిగిన సామర్థ్యాన్ని తనకు దయచేస్తూ రండి.
మీ మరణం యొక్క మరణ భూస్థాపన పునరుద్ధానములో ఐక్యపరచబడుతూ ప్రభు మీ ఆజ్ఞను పాటిస్తూ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తిస్మం ఇస్తున్నాం మా తండ్రి. ఆమేన్. నా దేవుడే ఎడారిలో నాడు ప్రభువు, నా దేవుడే ఎడారిలో నాడు ప్రభువు, రంగులెల్ల తీరిపోయేగా, నా సింహాసనం నన్ను దాటిపోయేను, నా సింహాసనం నన్ను దాటిపోయేను. ప్రేమగల పరలోక తండ్రి ప్రియుడ ఆశయాన్ని బట్టి వందనములు. మిమ్మల్ని ఎరిగి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందుకుంటూ ప్రభువా మీ కొరకు జీవించాలని ఆశపడుతూ ఇక్కడ దీవించుము. శత్రుడు కలిగిన సామర్థ్యాన్ని దయచేస్తూ రండి. మరి మీ యొక్క మరణపు స్థాపన పునరుద్ధారంలో ఐక్యపరచబడుతూ మీ ఆజ్ఞను పాటిస్తూ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో బాప్తిస్మం ఇస్తున్నాము తండ్రి. నా యేసు ప్రభువే నా బలము ప్రాణము, నా యేసు ప్రభువే నా బలము తీరిపోయేగా, నా సింహాసనం నన్ను దాటిపోయేను, నా సింహాసనం నన్ను దాటిపోయేను. మారు మనసు పొందింది ప్రభువా బాప్తి సాక్ష్యం ఇస్తూ ఉంది. విడుదల కనికరించును, ధైర్యపరచును, మీ కృపలో వర్ధలింపు చేయుము, శత్రువును జయిస్తూ ప్రభువా మీరు ఆఖరి కొరకు ఎదురు చూస్తూ యాత్రలో ముందుకు వెళ్ళబెట్టుగా ఉంచుము. ప్రభువా మీ మరణ భూస్థాపన పునరుద్ధానంలో ఐక్యపరచబడుతూ ప్రభువా మీ ఆజ్ఞను పాటిస్తూ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధ పరలోక తండ్రి ప్రియబిడ్డని ఇష్టాన్ని బట్టి వందనములు. యవన దశలోనే మిమ్మల్ని ఎరిగే ధన్యత ఇచ్చారు. మారు మనసు పొందింది, వాక్య సాక్ష్యం ఇస్తుంది. బిడ్డను దీవించుము, శత్రువును జయించగలిగిన సామర్థ్యాన్ని దయచేయము. ప్రభువా మీ మరణ భూస్థాపన పునరుద్ధానంలో ఐక్యపరచబడుతూ మీరు ఇచ్చిన ఆజ్ఞను పాటిస్తూ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిస్మం ఇస్తున్నాము మా తండ్రి. ఇంకా నేను